మీదే ఈరోజు మన ప్రసంగం అంతా కూడా ఉంటుంది. మరి లాస్ట్లో మనందరికీ ఒక సలహా ఇచ్చి వెళ్ళారు. మరి అవసాన దశలో నలిగిపోయారు, చింతల్లో భయంకరమైన పతనావస్థలోకి వెళ్ళిపోయి బుద్ధి తెచ్చుకున్నారేమో. చివరిలో ఆయన మాట్లాడిన ఆఖరి మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చివరి మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 13, 14 వచనాలు. ఆయన లాస్ట్లో మాట్లాడిన మాటలు. లాస్ట్ అంటే ఈ అధ్యాయంలో లాస్ట్ అని కాదు, ఆయన జీవితంలోనే చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు అనమాట. ఆయన లైఫ్లో చితికిపోయి భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయి అప్పుడు ఈ మాటలు ఇలా మాట్లాడారు. ఏమన్నారంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇది విధి. అది మన ప్రసంగం. మనం లాస్ట్ ఆ మాటతోనే కిందటి వారం మనం ప్రసంగాన్ని ముగించేసుకున్నాం కదా. ఈరోజు ఆయన మాట్లాడిన మాట గురించిన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏం మాట్లాడారు ఆయన అసలు? మరి చివరిలో ఆయన ఏంటి, అలాగా చివరిలో ఏమి సలహా ఇచ్చారు మనకి? తర్వాత తరాలు, నెక్స్ట్ తర్వాత జనరేషన్స్ మనమే కదా. మరి మనకి ఏం సలహా ఇచ్చారు చివరిలో ఆయన అంటే ఈ సలహా ఇచ్చారు. ఏం సలహా ఇచ్చారు? మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఒకటి. రెండవది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోండి. ఇది ఆయన మనకి ఇచ్చిన సలహా. ఎప్పుడైనా అనుభవంలో నుంచి చెప్పింది అద్భుతంగా ఉంటుందండి. అనుభవం లేకుండా చెప్పింది వేరుగా ఉంటుంది. అనుభవంలో నుంచి చెప్పింది అది ఇంకా అసలు చెప్పలేమన్నమాట. అందుకే ఏదైనా సలహాకి పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు అనుభవించి ఉంటారు కాబట్టి ఏదైనా సలహా కొంచెం వయసులో పెద్దన్న వాళ్ళు అడుగుతారు. కారణం వాళ్ళు ఎన్నో అనుభవించి ఉంటారు కాబట్టి. మరి సొలొమోను మహారాజు అనుభవంతో చెప్తున్న మాట ఇది. ఏదో ఊరికనే ఒట్టిగా ఆయన చెప్పట్లా, చాలా చక్కటి అనుభవంతో చెప్పారు. ఈరోజు చాలా ఎక్సలెంట్ మెసేజ్ అనమాట. ఏం చేయాలి ఈ తరాల్లో మనం? అలా చేస్తే మనకేంటి లాభం, మనకేంటి కృప వస్తుంది, మనకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, అది ఈరోజు ప్రసంగం. సొలొమోను మహారాజు మనకి ఏం సలహా ఇచ్చారు? ఆయన, నా జీవితం ఎలాగో పోయింది, నా జీవితం అట్లా అయిపోయింది, ఇలా అయిపోయింది, కానీ ఇక నుంచి మీరైనా సరే, మనకి అంటే మన తరాలకు అనమాట, ఇక నుంచి మీరైనా సరే బాగుండాలి. ఎలా ఉండాలి? ఇక నుంచి మీరు అందరూ కూడా బాగుండాలి, నాకులాగా ఎవరు కూడా ఉండొద్దు, మీరు నేను చెప్పినట్లుగా నా సలహా మేరకు మీరు ఉండండి అని సొలొమోను మహారాజు లాస్ట్లో చెప్పిన మాట. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పారు. రెండవది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోండి అని చెప్పారు. ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని యందు భయభక్తులు. కింద మాట ఏమో ఏదైనా ప్రతిదీ తీర్పులోకి రావడం ఖాయం, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా జడ్జిమెంట్లోకి మనందరూ నిలబడాలి. అది లాస్ట్ పాయింట్ ఆయన చెప్పిన మాట. అయితే ఈ పాయింట్ని మనం ధ్యానం చేద్దాం. 13వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, నాకులాగా అప్పుడు మీరు అవ్వరు. ఇంకోటి, ఆయన కట్టడలను అనుసరించుకొని జీవించండి, అప్పుడు మీ జీవితం చాలా బాగుంటుందని మన తరాలకి ఆ రోజు నుంచి సొలొమోను మహారాజు ఆయన మరణించిన దగ్గర నుంచి ఆయన మాటలు ఇప్పటిదాకా వస్తానే ఉండి మనకి మంచి ఎగ్జాంపుల్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఇదే విధి. ఇంక ఇది చేస్తే చాలు. ఇలా చేస్తే ఏంటి కృప వస్తుంది మనకి, ఎలాంటి కృప కలుగుతుంది, ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందో మొత్తం బైబిల్లో నుంచి త్వరగా నేను ఈ మాటలన్నీ కూడా చెప్పాలనుకున్నా. ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించుట అని అర్థం. యోహాను సువార్తలో రాసింది, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడు అని రాసింది. 14:21 ఉంటుంది, మీరు తర్వాత చూసుకోవచ్చు. యోహాను సువార్తలో నా కట్టడలను అనుసరించేవారు ఎవరు అసలు అంటే, నన్ను ప్రేమించేవారే నా కట్టడలను అనుసరించి నడుచుకునేవారు. లేకపోతే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేవారు ఎవరంటే ఆయన ప్రేమించేవారు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటారు. కాబట్టి మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే మానవుల అందరి విధి. అలా చేస్తే మీకు ఇలాంటి శ్రేష్టమైన బహుమానాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అలా చేయకపోతే ఏమవుతుందో ఈరోజు వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి ఉన్న విషయాల్లో నుంచి చూద్దాం. చూడండి, యోబు గ్రంథంలో యోబు ఏమంటాడంటే,
28వ అధ్యాయం 28వ వచనంలో యోబు ఒక మాట మాట్లాడుతున్నారు. 28వ అధ్యాయం 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకము. జ్ఞానం కావాలి ప్రభువా అననోళ్ళు ఎవరూ లేరు కదా. రోజు నేను కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటాను, ప్రభువా జ్ఞానం దయచేయి ప్రభువా, వివేకం దయచేయి ప్రభువా. ఇవి చాలా ఖచ్చితంగా మానవుడికి ఉండాలి. ఏముండాలి మనకి? జ్ఞానం ఇవ్వుదేవా అని అడుగుతూ ఉంటాను నేను కూడా. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా జ్ఞానం దయచేయి, వివేకం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసి. బైబిల్లో యోబు గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అంట. చూసారు ఎంత చక్కటి వివరణ ఇచ్చారు. చెడుతనాన్ని విసర్జించటమే వివేకం అంట. అసలు భయభక్తులు కలిగి ఉండటం అంటే చూసినప్పుడు ఏదో భయపడిపోతున్నట్టు, చర్చకొచ్చినప్పుడు వణికిపోతున్నట్లు ఉండటం అని కాదండి. ఏంటి అని రాస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జ్ఞానం. అంతేకాదు దుష్టత్వాన్ని విడిచిపెట్టడం అనేది వివేకం అని ఆయన నరులకు సెలవిచ్చిన. ఎవరికి సెలవిచ్చను? మనకే. మనకు చెప్తున్నాడు దేవుడు, భయభక్తులుగా ఉంటే జ్ఞానం వస్తుంది, భయభక్తులుగా ఉంటే దుష్టత్వాన్ని విడిచిపెడితే వివేకం వచ్చింది. జ్ఞానం ఇవ్వండి ప్రభువా, వివేకం ఇవ్వండి అని మీరు నన్ను అడుగుతూ వస్తున్నారు కదా. అయితే మీరు ఇలా చేస్తే గనక ఇక నుంచి మీకు ఇలా జరుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి అడుగుతాము. జ్ఞానం ఇవ్వండి, మాకు జ్ఞానం ఇవ్వండి, మా పిల్లలకి జ్ఞానం ఇవ్వండి ప్రభువా, మాకు వివేకం కావాలి, తెలివితేటలు కావాలని మనం అడుగుతుంటాం కదా. ఏంటి మరి ఎట్లా వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, చెడుతనాన్ని దుష్టత్వాన్ని విడిచిపెడితే అది వివేకం అని దేవుని వాక్యములో వివరణ ఇచ్చారు. భయము భక్తిగా ఉండండి అంటే మరి వేరొక మన భూమి మీద అనుకునే విషయాలు కాదు, బైబిల్ పద్ధతి వేరుగా ఉందన్నమాట కదా. కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని బైబిల్లో చాలాసార్లు రాశారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించటం, విడిచిపెట్టేయడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇలా చాలా చోట్ల బైబిల్లో రాశారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఏంటి సొలొమోన్ గారు చెప్పిన విషయం అంటే, మీరందరూ చెడుతనాన్ని విసర్జించండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండండి, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి అని అసలు మెయిన్ పాయింట్ అది మనకి. అయితే ఎట్లాగ మనం దీన్ని ప్రతిరోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించటం, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్లో పెట్టాలండి. మనం ఎలా కూర్చుంటే మనకి దేవుని యందు భయభక్తులు రావు, వివేకంగా నడుచుకోవడం అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాటలు అక్కడ రాస్తున్నాయండి. దేవుని యందు భయభక్తులు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. భయభక్తులు కలిగి ఉండటం, జ్ఞానంగా ఉండటం, వివేకం, భక్తి జీవితంలో దేవుని యందు భయభక్తులు, కట్టడలు అనుసరించి నడుచుకునే విషయంలో భక్తిని మనం ప్రాక్టీస్ చేయాలి. 4లో 8లో శరీర సంబంధమైన పైన 7వ వచనంలో అయితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ దేవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది అగును. మనము భక్తిని ప్రాక్టీస్ చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, లేకపోతే ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే ఈ భక్తి జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉండాలట? ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, శరీర సంబంధమైనటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏమేం చేస్తుంటారు? యోగా చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారండి? చర్చిలో నిద్రపోకండి, ఏసీలు ఉన్నాయి కదా, నిద్రపోకండి. వాకింగ్ చేస్తారు, ఇంకా ఎక్సర్సైజులు చేస్తారు, స్విమ్మింగ్ చేస్తుంటారు. దేనికి? శరీరాన్ని మంచిగా బలంగా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం. ఆత్మని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఏం చేస్తాము? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి
ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని ధ్యానించటం, చెప్పిన విషయాన్ని మైండ్లో పెట్టుకుని దాన్ని జీవితంలో పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఎందుకు చాలా మందికి చెప్పిన వాక్యం అసలు గుర్తే ఉండదు. కొంతమంది అసలు మైండ్లో పెట్టరు. అసలు బుర్రలో చెప్పారుగా, మైండ్ మనుషులు ఉంటారు కానీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కొంతమంది మైండ్ ఏమో మనసులో నిద్రలో ఉంటుంది, కొంతమంది నిద్రలు పోతూ ఉంటారు అనమాట. జాగ్రత్తగా ఉండాలి. భక్తిని మనము ప్రాక్టీస్ చేయాలండి. మనకు మనమే ఎంకరేజ్ చేసుకోవాలంటున్నాను నేను. అది ప్రయోజనం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రయోజనం, ఆధ్యాత్మికంగా మనం ఇలా ప్రాక్టీస్ చేయడం భూమి మీద ఉన్నప్పుడు ప్రయోజనం, చనిపోయిన తర్వాత కూడా అది ప్రయోజనం అవుతుంది మనకి. ఎందుకని మనం అప్పుడు ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యంలోకి మనం చేరవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ భక్తి ఆధ్యాత్మిక ప్రాక్టీసు, ఆధ్యాత్మికమైనటువంటి సాధకం చేయడం, ప్రాక్టీస్ చేయడము, అది భూమి మీద ఉన్నప్పుడు ఉపయోగం, ప్రయోజనం. మనం చనిపోయి కళ్ళు తెరిచిన మన భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ప్రయోజనమైన రాసు. అది చేయాలంటే ముందు ఒక దాన్ని చేయాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా ఏం చేయాలి? విసర్జించాలి. టైంని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా సమయాన్ని ప్లాన్ చేసుకుని దేవుని కోసం వాడాలి. అది ఇక్కడ పౌలు గారు తిమోతికి చక్కటి సలహా ఇచ్చారు. ఈరోజు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో మరి అంత అనుభవించిన ఆయన అనుభవంతో చెప్తున్న మాట, ఇలా కానీ మీరు చెయ్యకపోయారో ఏమవుతుందో అనేది కూడా బైబిల్లో రాస్తుంది. ఏమవుతుందంటే అలా చేయకపోతే అంటే అది కూడా బైబిల్లో నోట్ చేస్తారు. అది కూడా చదివి వినిపిస్తాను తర్వాత. కాబట్టి మెట్టుకు మొత్తానికి మనము సొలొమోను గారు చెప్పిన లాస్ట్ పాయింట్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానికి ప్రాక్టీస్ చేయాలంటే అపవిత్రమైనటువంటి కబుర్లు అనమాట. చాలా మంది కూర్చున్నారంటే ఇంకా కబుర్లు కబుర్లు కబుర్లు, మొత్తం ముందోళ్ళ మీద వెనకాల మీద, ఫోనుల మీద. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా కబుర్లు ఆడుకోవడానికి, ఖాళీగా ఉంటే ఫోన్ల మీద అలా పట్టుకుని వదలరండి. అప్పుడు వాళ్ళ మీద దెయ్యపు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దెయ్యపు ఆత్మలు వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తూ ఉంటాడు? అపవిత్రమైన విషయాలు, ఈ కబుర్లు ఆ కబుర్లు అవన్నీ మాని ఇవి చెయ్యండి అని బైబిల్ అంత స్పష్టంగా రాశారండి. పౌలు అంతటి ఆయన చక్కగా రాశారు కదా. సెల్ ఫోన్ పట్టుకుని కబుర్లు, టీవీ ముందు కబుర్లు, ఇంకెలాగ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటే భక్తిని సాధకం చేసుకోవడానికి కుదరదండి. నిన్ను ఎవరో తీసుకొచ్చి భక్తిలో ముంచరు నీళ్లలో, నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చేసుకోవాలి? నాకు నేనే, నన్ను నేను ప్రోత్సహించుకోవాలి. నేను చాలా, మనం ఇలా అనుకోవాలి, నేను చాలా బలహీన పడిపోతున్నాను ప్రార్థనలో, వాక్యంలో నేను బలహీన పడిపోతున్నాను, లేకపోతే ఫలానా విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఎలాగైనా సరే ఇట్లా కాదు అని చెప్పి మనకు మనమే ప్రాక్టీస్ చేయాలి. 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ప్రతిరోజు ప్రార్థనలు అవుతుంది. ప్రతిరోజు ఉపవాస ప్రార్థన అవుతుంది. 8వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి మళ్ళీ 21వ తారీఖు వరకు అవుతుంది. ప్రాక్టీస్ చేసిన అవకాశాలు వచ్చిన దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. జాగ్రత్తగా భక్తి జీవితాన్ని, అందుకే టైంని వేస్ట్ చేసుకోకుండా మన సమయాన్ని మనకు మనమే ఎంకరేజ్ చేయాలి. మనల్ని ఎవరు తీసుకొచ్చి భయభక్తుల్లో ఉండండి అని ఏ నీళ్ళలోనే ముంచితే మనం భయభక్తులు వచ్చేవి, మంత్రాలు వేస్తే అయ్యేం పనిచేయవు, మంత్రాలకు చింతకాయలు ఏవి రావడం. ప్రాక్టీస్ చెయ్యాలి మనకు మనమే. ఈ టైం వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, మనం దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పి. కాబట్టి పౌలు గారు తిమోతికి చెప్తూ, మీరు ఈ కబుర్లు ఇవన్నీ మానండి, మాని చక్కగా దైవభక్తి చేసుకోవడానికి మీకు మీరే ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి చక్కటి సలహా ఆయన ఇచ్చారు. భయభక్తులు కలిగి ఉండాలి, కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మరి చాలా కష్టమండి ఈ రోజుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని కదా. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు ఏంటంటే ఇలాగ అనుకుంటారు, ఖాళీకి కూర్చొని భయభక్తులు కలిగి ఉండటం చాలా కష్టమండి, చాలా కష్టమండి. బైబిల్లో ఎవరి క్రియలు చొప్పున వానికి దేవుడు జీతాన్ని ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు దేవుడు? జీతం ఇస్తాడా లేదా? భూ సంబంధమైన ఉద్యోగాల్లోనే జీతాలు ఇస్తే మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు జీతం ఇవ్వకుండా ఎందుకుంటాడు? తప్పకుండా దేవుడు జీతాన్ని ఇస్తాడు. ఇలా అనుకోవచ్చు కొంతమంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా కష్టమండి, ఇప్పుడు అబద్ధం చెప్పకుండా ఉండటం చాలా కష్టమండి, లేకపోతే అలా చేయడం చాలా కష్టమండి అని. కష్టమేముంది కదా, మనసు ఉంటే మార్గం అనేది ఉంటుంది. యోసేపు ఏమన్నాడు? నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను, దేవుడు అంటే నాకు భయం అని యోసేపే చెప్పాడు తన నోటితో.
తన గురించి ఎవరో చెప్పింది కాదు ఇక్కడ. తను అంటున్నాడు నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు ఆయన. ఎవరికి భయపడతాడట ఆయన? నెహెమ్యా ఏమన్నాడు? నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి దేవుని ఆజ్ఞల ప్రకారమే నడుచుకుంటాను నేను అందుకే లంచాలు తీసుకోలేదు ఎవరి దగ్గర అన్నాడు ఆయన. ఎవరు? నెహెమ్యా. చూడండి వీళ్ళందరూ ఎవరన్నా చెప్పింది కాదు, వాళ్ళు ఎంతలాగా చెప్పారండి. నేను దేవునికి భయపడేవాడను. షిప్రా పూయాల గురించేమో నేను దేవునికి భయపడే వాళ్ళమేమని వాళ్ళ గురించి అక్కడ రాశారు. నెహెమ్యా అంటాడు నేను దేవునికి భయపడే, చాలా కష్టమండి, చాలా కష్టమండి కాదు, బైబిల్లో చెప్పిన వ్యక్తులు మనకులాంటి వాళ్ళే, మనకులాంటి మనుషులే కదండి. వాళ్ళు ఏమైనా ఎక్కడి నుంచి దిగొచ్చారేంటి? అంటే దేవుళ్ళ కాదు కదా, మనకులాంటి వాడే నెహెమ్యా, మనకులాంటి అతనే యోసేపు, షిప్రా పూయాలు మనకులాంటి వాళ్ళే. వాళ్ళు దేవుని భయభక్తులు కలిగిన వారు. సో ఛాలెంజ్ మనం కూడా ఉండాలి అంటున్నాడు సొలొమోను. అయిపోయింది నా లైఫ్, నేను ముగింపుకి వచ్చేసాను, నాకులాగా మీరు ఎవ్వరు కాకండి, మీరు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్టుగా నడుచుకోండి అని చెప్తున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి మన జీవితాల్లో మనం భూమి మీద భయభక్తులు లేని స్థలాలు ఉంటాయి, భయభక్తులు లేని మనుషులు ఉంటారు కదండి. అబ్రహాము ఆదికాండంలో అన్నాడు, నువ్వు ఉన్న స్థలం, మేము వచ్చిన స్థలము దేవుని భయమే లేదు ఆ స్థలంలో అని చెప్పాడు ఆదికాండంలో అబ్రహాం. అనేటప్పటికీ అక్కడ పరిస్థితి వేరొక సందర్భంలో ఆయన అక్కడ మాట్లాడాడు. కొంతమంది మనుషులు ఉంటారు, దేవుడు అంటే భయభక్తులు లేని మనుషులు ఉన్నారు, భయభక్తులు లేని స్థలము కూడా ఉంది. అయితే ఆ స్థలాల్లో ఆ మనుషులు చూసి మనం నేర్చుకోకూడదు, ఆ స్థలాల్లో మనం ఉండకూడదు. అందుకనే చక్కగా కీర్తన 1వ కీర్తన ఫస్ట్లోనే పెట్టారు. టైటిల్ ఎప్పుడు కూడా బాగుంటే చూస్తానికి బాగుంటుంది కదా, ఎప్పుడు టైటిల్స్ కూడా బాగుండాలి కరెక్ట్గా. అందుకని ఫస్ట్ ఏంటి టైటిలే, ఫస్ట్లోనే ఆయన ఏం చెప్పారు? 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, అపహాసకులు కూర్చొని చోటన కూర్చోకండి, ఇలా చెప్తూ లాస్ట్కి ఆయన చెప్పింది ఏంటి? యెహోవా యందు ఆనందించి ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా దివారాత్రము ధ్యానించుకుంటా ఉండడానికి సలహా ఇచ్చారు. సో ఇలాంటి మనుషులు ఉంటారు. నాబాలు గురించి ఎలా ఉంది? మోటువాడు బహు దుర్మార్గుడు అని రాశారు ఆయన గురించి. అంటే దేవుడి భయం లేదు అతనికి. భూమి మీద దేవుని భయం లేని వాళ్ళు ఉన్నారు, భయం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేగాని భయం లేనాళ్లే ఉన్నారు అన్నట్ల, భయం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని బైబిల్లో నోట్ చేశారు. సో ఇప్పుడు ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ మనం మాత్రం సొలొమోను గారు చెప్పినట్లుగా చివరిలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి నాబాల్లాగా దుర్మార్గులు, మోటువాళ్ళు ఉన్న స్థలాల్లో మనం ఎవరు కూడా ఉండకూడదు. అపవిత్రమైన స్థలాల్లో మనం ఉండకూడదు, మాట్లాడకూడదు, ఆ విషయాలు మాట్లాడకూడదు. ఆ స్థలం నుంచి మనం బయటికి రావాలన్నమాట కదా. బైబిల్లో అందుకనే చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం అనుకుంటామేమో, కష్టం కాదు సులువేనని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నారు చాలామంది ఇప్పుడు కూడా తప్పనిసరిగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో రాస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఏమవుతుందో చెప్పిన తర్వాత కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో బైబిల్లో నుంచి నేను మీకు చదివించేస్తాను. చూడండి 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. చూడండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనము. జాగ్రత్తగా చూడండి, 17 నుంచి నేను చదువుతున్నాను. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. భయము కలిగిన వారు ఉన్నారు, భయము లేని వారు ఉన్నారు. సాధకం చేసుకోండి, కట్టడలు అనుసరించి నడుచుకోండి. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఏమంటే మేము భయభక్తులు కలిగి ఉండటము, ప్రాక్టీస్ చేయడము, భక్తి చేయటము, మేము సాధకం చేయటం అలాగేం చేయమండి. మేము లెగుస్తాం, మేము మా పనులు మేము చేసుకుంటాం, మేము ఏం చేయాలని మేము ఎవరి మాట వినం, మాకు ఎవరి మాట కూడా పడదు, మేము ఏదనుకుంటే అదే చేస్తామండి, మేము మా జీవితాన్ని మేము మార్చుకోమండి అనుకునే వాళ్ళకి ఒక చక్కటి వాక్యం ఇక్కడ రాస్తుందన్నమాట. ప్రయత్నం చేసే వాళ్ళకి, జీవించాలనుకునే వాళ్ళకి వేరు వాక్యం. కనీసం భయభక్తులు కలిగి ఉండాలి, ఇంకా బాగా ప్రార్థనలు ఎదగాలి, దేవుళ్ళో ఉండాలనుకునే వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు అనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే, అసలు ఏ ఆలోచన లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు 17లో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించటం వల్ల నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటివి. 19వ వచనం, నీ దేవుడైన యెహోవాని విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగునని
నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. చూసారా అసలు ఎలా రాస్తుందో? ఎంత ఎప్పుడైనా చదివారా ఈ మాటలు? 2వ అధ్యాయం 19లో అయితే ఎంత క్లియర్గా రాస్తుందంటే 2:19 నీ దేవుడని యెహోవాను నువ్వు విసర్జించి ఇంకా నీకు దేవుని పట్ల ఉన్న భయభక్తులు లేకుండా చేసేసుకుంటే బాధ శ్రమకు కారణమవుతుందని నువ్వు తెలుసుకుని నీ చెడుతనమే నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దించునని దేవుడు చెప్తున్నాడని రాసు. ఈరోజు మనకు బాధ వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఉంది నాకు ఇలాగని చాలాసార్లు అనుకుంటాం. కారణం ఏంటంటున్నాడంటే దేవుని ఎడల భయభక్తుల్ని విడిచిపెట్టేస్తావు, యెహోవాని విసర్జించేస్తావు. అందుకే ఈ బాధలకి శ్రమలకి కారణం ఎవరు అంటే నువ్వే కారణం. ఒక భక్తుడు ఇలా రాశారు ఒక కొటేషన్, నీ జీవితంలో కలిగే ప్రతి విషయానికి నువ్వే కారణం, నువ్వు తప్ప వేరొకరు ఎవరు కారణం కారట. ఎందుకని కారణం? మనమే దాన్ని చేసేసుకుంటా ఉంటాం అనమాట. వాళ్ళ మీద చెప్తాం, వీళ్ళ మీద చెప్తుంటాము. కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుణ్ణి విసర్జించడం, దేవుని యందు భయభక్తులు లేకపోవటమే మనకు బాధకు శ్రమకు గల కారణం అన్నట్టు. అందుకనే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలండి. అందరూ కూడా అంచు దినాల్లో, భయంకరమైన రోజుల్లో నిజంగా అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. త్వరగా నేను మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలో 25వ కీర్తనల్లో 25వ కీర్తన చూడండి. అక్కడ ఎంత మంచి మాటలు. ఏంటి, ఆయన్ని విసర్జించితేనేమో బాధ శ్రమ వచ్చిందని రాస్తుంది బైబిల్లో. కానీ ఆయన్ని నమ్ముకుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి కలిగే కృపలేంటి, మనకు వచ్చే మేలులేంటో బైబిల్లో నుంచి నేను మీకు ఈరోజు తప్పనిసరిగా ఈ విషయాలు మీరు తెలుసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే ఆలోచన అయినా సరే వస్తుందండి. 25వ అధ్యాయము 12వ వచనము 14వ వచనాన్ని చదువుదాం. చూడండి, 25వ కీర్తనలో 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించి. 14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచి. దేవుడి యందు భయభక్తులు లేకపోతే రెండు వస్తాయి, శ్రమ కలుగును, బాధ కలుగును కదా. టోటల్గా మనం నేర్చుకుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే మేలులు, ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా ఇప్పుడు చెప్పేవన్నీ మేలులే. ఎన్నెన్ని మేలులు కలుగుతాయంటే, ఒకటి, మనం కోరుకొనవలసిన మార్గాన్ని దేవుడు మనకి బోధిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పడం ఎంత గొప్ప పాయింట్ తెలుసా. ఇప్పుడు స్కూల్ ఎక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ ఏ స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే ఏ కాలేజీలో చదవాలి, లేకపోతే ఏ గ్రూప్ చదవాలి, అక్కడ నుంచి లేకపోతే ఉద్యోగం, తర్వాత వివాహాల్లో ఎవరితో వివాహం జరిగించాలి, ఇవన్నీ కూడా నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కనుక కలిగి ఉన్నట్లయితే మనం ఏ విషయాన్ని కోరుకోవాలో ఆ మార్గంలోకే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి టెన్షన్ కదండి ఈ విషయంలో, ఏం చేయాలి, ఎలా చేయాలని గజిబిజి అయిపోయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కింద మీద పడిపోయి ఈలోపు ఒక 10 మంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ 10 మంది సలహాలు, సంప్రదింపులు ఎవరిది పాటించాలో తెలియదు. ఆడు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని అలా చేసాము, వీళ్ళు చెప్తే ఎలా చేసాము, వాళ్ళు చెప్తే అలా చేసాము, అయ్యో మాకేంటి ఇలాగ అయిపోయిందని. అసలు వాళ్ళు వీళ్ళు కాదు. బైబిల్లో అంటుంది, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే కనుక మీరు కోరుకొనవలసిన మార్గం మీద దేవుడు మీకు బోధించును అని రాస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు వారికి. తర్వాత ఏం చేయాలి, ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి, ఏ స్కూల్లో చదివించాలి, ఎక్కడ ఏ గ్రూప్ చదివించాలి, ఇవన్నీ కూడా నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆ మార్గాన్ని దేవుడే మనకు బోధించును. ఎంత అద్భుతం అండి. కానీ మనం దేవుడి సలహా తీసుకో. మనకి 10 మంది ఫ్రెండ్స్, 15 మంది చుట్టాలు ఉంటారు. ఈ 15 మంది చుట్టాలకి 10 మంది ఫ్రెండ్స్కి క్లాషెస్ వస్తాయి. వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి కలవు, ఏం చేయాలో తెలియదు, మనకా బుర్ర ఉండదు. దేవుని యందు భయభక్తులు ఉంటే కనుక అంత బాధలు లేవండి. వాళ్ళు ఏ మార్గాన్ని కోరుకోవాలో దేవుడు చెప్తాడు, ఇదిగో బాబు నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి, నువ్వు ఆ మార్గంలో వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడ ఆపేస్తాడు. వెళ్ళినప్పుడు మీకు తెలుసో తెలియదు.
దేవుడు వద్దన్న మార్గాన్ని క్లోజ్ చేస్తాడు. దేవుడు నువ్వు ఇటు వెళ్ళాలి అనే మార్గాన్ని ఓపెన్ చేస్తాడు అనమాట. అది ఎవరికి బయలుపరచబడుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే బయలుపరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి మాట్లాడారు. ఎంత అద్భుతం. టెన్షన్స్గా ఉంటారు చాలాసార్లు. మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఇవే తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారండి అప్పుడు అలాగా, వీళ్ళు ఇలాగ అన్నారండి, వాళ్ళు ఇలా సలహా ఇచ్చారండి, అందుకే మేము ఇలా చేసి ఇప్పుడు ఇలాగ అయిపోయిందండి. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ చదువుల దగ్గర నుంచి కూడా మనం ప్రతిదీ ఇంకొకరి మీద ఆధారపడతాం. కానీ నువ్వు నిజంగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళాలో దేవుడు ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తం కాని మార్గాలు ఉంటే క్లోజ్ చేసేస్తాడు అంతే. అక్కడ నేను ఎలా నివ్వడు. అది ఒకటి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే గొప్ప ఆశీర్వాదం. ఇంకా 14వ వచనం ఇంకా చాలా అద్భుతమైనటువంటి వచనం ఉంది ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఈ పాయింట్ గురించి నేను చెప్తాను. మర్మము అంటే అర్థం ఏంటి? మర్మము అనే మాటకి అర్థం ఏంటండి? సీక్రెట్. వెరీ గుడ్. రహస్యం. తెలియదేంటండి మర్మము ఏంటి? చాలా మర్మంగా మాట్లాడుతున్నారని అంటారు కదండి. కొంతమంది అర్థం కాకుండా మాట్లాడతారండి. సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవుతుంది. సీక్రెట్ అనమాట. దాంట్లో కూడా సరిగ్గా అర్థం అవ్వు అంటే మర్మంగా మాట్లాడుతుంటారు, అర్థం కానట్టుగా మాట్లాడుతుంటారు. మనమంతా దేవుని భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుడు రహస్యమైన విషయాలు కూడా మనకు బోధిస్తాడని రాసు. ఏ విషయాలు బోధిస్తాడు? భయభక్తులు కలిగిన వారికి రహస్యమైన సంగతులు కూడా తెలియజేస్తాడు. ఇప్పుడు రహస్యాలు మనకి ఎలా తెలుస్తాయండి? ఇప్పుడు ఏదో ఒక ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, సహజంగా ఎలా తెలుస్తుంది? తెలుస్తాయి ఏంటండి? ఒకరి రహస్యాలు ఒకరికి తెలియవు కదా. తెలుస్తాయి తెలియవా చెప్పండి? ఎవరికి తెలుస్తాయని చెప్తున్నాను? ఇది చూడండి వాక్యం. ఎవరికి తెలుస్తాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే రహస్యమైన సంగతులు కూడా తెలుస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు నేను చెప్పట్లేదు కానీ ఆ విషయాలు తేవట్లేదు కానీ చాలా విషయాలు ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలు దేవుడు నాకు తెలియజేశాడు. ప్రభా పలానా వాడు అలా అన్నారు కదా, ఆ విషయం ఏంటి అని అడిగినప్పుడు అది ఏదో ఒక రకంగా వచ్చింది. చాలా బాగుంటుందండి. మర్మాలు తెలియజేసే జ్ఞానాన్ని దేవుని భయభక్తులు గల వారికి ఇస్తూ ఉంటాడు. దానియేలుకి ఆ నెబుకద్నెజరుకి కళ వచ్చింది మర్చిపోతాడు, కళ భావం మర్చిపోతాడు. ఇంకా కళ గుర్తులేదు, భావమే చెప్తాడు కదండి. అది రాజు అంటాడు, అలాగే చెప్పకపోతే చంపేస్తాడట. మొత్తం ఉన్న వాళ్ళందరినీ అంటే బాగా మా జ్ఞానవంతులు అందరూ, దేశంలోని జ్ఞానవంతులందరూ చంపేయాలన్నాడు. ఎందుకని? కళ ఎవరన్నా చెప్తారేంటండి? కళ చెప్తే భావం చెప్తాను. ఏదో నేను కూడా కొంచెం 2 మొక్కలు. దానియేలు ప్రార్థన చేసి కళ చెప్పాడు, కళ భావం కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు చెప్పారు? యోసేపు దగ్గరికి ఒక కళ తెచ్చారు. కళ తెస్తే యోసేపు నీ పరిస్థితి ఎలా అవుతుంది, నీ పరిస్థితి ఎలా అవుతుంది అని చెప్పాడు. యోసేపు ఎలా చెప్పాడు ఎగ్జాక్ట్గా అలాగే అయిపోయింది. అందుకే రాజు అర్జెంటుగా అతన్ని అర్జెంటుగా జైల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. కారణం ఏంటి? రహస్యములు చెప్పడం వలన అంత మేలు వచ్చింది. అర్థం చేసుకోండి. రహస్యాలు మర్మమైన విషయాలు దేవుని భయభక్తులు కలిగిన వారికి దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఆమోసు గ్రంథం 3:7లో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తర్వాత జరగబోయే విషయాలు, మర్మమైన విషయాల్ని దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి తెలియచేయకుండా మానడు, తప్పకుండా తెలియజేస్తాడని ఆమోసు 3:7లో ఉంది. 18వ అధ్యాయం 17 ఆది కాండంలో ఏమని రాసింది తెలుసా? అబ్రహాముకి నేను అబ్రహాముకి జరగబోయే విషయం చెప్పేస్తానన్నాడు దేవుడు. చెప్పండి, ఏమన్నాడు దేవుడు? అన్నాడు, నేను రహస్యమైన ఈ విషయాన్ని అబ్రహాముకి చెప్పకుండా నేను దాస్తానా? నేను దాయను. ఈ రహస్యాన్ని అబ్రహాముకి చెప్పేస్తానన్నాడు. ఏ రహస్యం అది? తర్వాత సొదొమ గొమొర్రాల మీద భయంకరమైన పరిస్థితి రాబోతుంది, నీ బంధువు అక్కడ ఉన్నాడు, అవుటింగ్ అయిపోద్ది అక్కడ అని ముందుగానే దేవుడు ఎవరు చెప్పారు? ఏమండి, నిజంగా దేవుడికి యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనండి మనకి జరగబోయే విషయాలను కూడా దేవుడు మనకి బోధిస్తాడండి, రహస్యమైన విషయాలు. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అబ్రహాము దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడు, అబ్రహాం నీకు ఒక విషయం చెప్పకుండా దాయలేకపోతున్నాను. మరి ఏ విషయమైనా అన్ని విషయాలు ఎవరితో చెప్తాం? మనమైతే కనుక అమ్మకు నాన్నకు కొంతమంది ఎవరికి చెప్పకుండా చేసేస్తారు.
ఇంకా ఘోరమైన మనుషులు ఉంటారు అనమాట. దేవుడు అన్నాడు, రహస్యమైన విషయాలు చెప్పడం మానేస్తాను అబ్రహం, నీకు చెప్పకుండా నేను ఉండను, ఎందుకంటే నువ్వు నా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని చెప్పి అన్నాడు. అక్కడ మీ బంధువు ఉన్నాడు కదా, ఆ సొదొమ గొమొర్రాల్లో అయిపోతుంది, ఇంకా ఆ ప్లేస్ అవుట్, ఇంకా అయిపోతుంది, నువ్వేం చేస్తావో చేసుకోమని చెప్పాను అన్నప్పుడు అబ్రహాం అప్పుడు స్టార్ట్ చేశాడండి ప్రేయర్. ప్రభువా, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆపేస్తావా, అక్కడ ఉగ్రత రాకుండా చేయి ప్రభువా, ఆ ఉగ్రత రాకుండా చేయమని చెప్పి అలా 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 ప్రార్థన చేసి మొత్తానికి లోతు కుటుంబాన్ని కాపాడాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మర్మమైన విషయాలు కూడా దేవుడు మనకి తెలియచేస్తాడు. మన ఈ మధ్యన ఒకళ్ళు ఎవరో చెప్తున్నాను అనమాట, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళికి ఇంకా దగ్గరకు వచ్చేసారనమాట. అయితే సడన్గా మా బంధువులు వాళ్ళు ఆమె చెప్తున్నారు, ఎంగేజ్మెంట్ కూడా చేస్తారు, ఇంకా పెళ్ళి కూడా దగ్గరకు వచ్చినప్పుడు సడన్గా ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారట, పలానా అవతల వైపు ఉన్న వ్యక్తి సరైన వ్యక్తి కాదు, మీరు కనుక మీ పాపకి అతనితో వివాహం చేస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండలేదు అని చెప్తే వెంటనే ఆ మ్యారేజ్ అయితే పోతే పోయిన డబ్బులు అని చెప్పి మ్యారేజ్ని క్యాన్సిల్ చేశారు. దేవుడి యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనండి కీడు మన మీదకి రాకుండా చేసి రహస్యమైన సంగతులు కూడా తెలియజేసేటట్టుగా చేస్తాడు. జరగబోయే సంగతులు కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దానియేలు అందరినీ చంపాలంటే దానియేలు అన్నాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఎవరైనా కళ చెప్తే భావం చెప్తారు, కానీ కళ చెప్పకుండా ఎలాగంటే భావం చెప్తారు. కానీ దానియేలు ప్రార్థన చేసి, దానియేలు ఆల్వేస్ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. అందుకే బబులోను దేశంలో 4 రాజుల కాలంలో ఓన్లీ దానియేలు మాత్రమే ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఎందుకు కలిగింది అన్నాడంటే అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి దేవుడు దేన్ని దాచకుండా అన్ని విషయాలు కూడా బోధిస్తూ వచ్చాడు కాబట్టి, ఇదిగో ఈ విషయం నీకు ఇలా కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కళ చెప్పాడు, కళ భావం చెప్తే అంతే, ఇంకా రాజుగారు ఇంకా అక్కడ ఉండలేకపోయారు. అర్జెంటుగా దానియేలుకి సన్మానం చేసి అది చేసి ఇది చేసి ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమైనా బబులోను దేశం అనుకున్నారు, ఇజ్రాయేల్ దేశస్థుడికి బబులోను దేశంలో ప్రధానమంత్రి పోస్టు 4 రాజుల కాలంలో దాదాపుగా అతనే ప్రధానమంత్రి. ఆ పోస్ట్ నుంచి ఎవరు అతను తీయలేకపోయారు. తర్వాత ఇంకో గొడవ వచ్చింది అనమాట, మళ్ళీ వచ్చింది ఇలాంటి గొడవ ఇంకోసారి వస్తే అప్పుడు రాణి గారు పిలిచి వాళ్ళ అబ్బాయికి చెప్పింది, మీ నాన్నగారు ఉన్నప్పుడు మన ఊర్లో మన దేశంలో దానియేలు అనే అబ్బాయి ఉన్నాడు, ఆ కుర్రాడు ఏంటో తెలియదు కానీ జరగబోయే విషయాలు చెప్తాడు, రహస్యాలు చెప్తాడు, మరమైన విషయాలు చెప్తాడు, అతను చెప్తాడు, అతను ఎక్కడున్నాడు, అతను ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, వెళ్ళి అతను పిలిపించుకొస్తే ఈ విషయాలన్నీ నీకు చెప్తాడు, నీకు టెన్షన్ ఉండదు అనగానే దానియేలు వచ్చి చాలా కూల్గా చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు, నీకు వచ్చిన కళకి ఇది భావం, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు, నీకు టైం దగ్గరకు వచ్చిందని చెప్పాడు. అంతే, ఆ రోజుతో అతని పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. అంటే మీకు అర్థం ఉందా, ఎందుకు మనకి ఇలాగ మన జీవితాల్లో ఏమి జ్ఞానం లేని వాళ్ళకిలాగా తెలివితేటలు లేని వాళ్ళకిలాగా ఎందుకు మనం బ్రతుకుతున్నామంటే మనం ఫస్ట్ చేయవలసింది చెడుతనాన్ని విసర్జించటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటలు వినటం. దానివల్ల మనకి ఎన్నడూ నష్టం రాదండి, దానివల్ల ఎప్పుడైనా మనకి మేలే జరుగుతుందండి. అబద్ధం చెప్పడానికి మానవుడు కాదు దేవుడు, పశ్చాత్తాపడండి, ఆయన ఏం చెప్పాడంటే అది చెప్తాడు. దాన్ని వీళ్ళు ఎవరో వచ్చి సలహా అడిగితే నేను ఒక సలహా ఇచ్చాను కాబట్టి అమ్మ అబద్ధం చెప్పకూడదు కదా, ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఎందుకు, నేను స్టేజ్ మీద ఉంటే అలా చెప్పకూడదు కదా, కాబట్టి ఇది ఇలా నేర్చుకోండి. ఇది ఎప్పటికైనా తప్పేనండి. కుటుంబం దగ్గర నుంచి దేవుని యందు భయభక్తులు లేకుండా, లేకపోతే చెడుతనాన్ని విసర్జించకుండా, లేకపోతే మనం ఇష్టం వచ్చినట్లుగా మనం చేసి దైవ చిత్తాన్ని చేయకుండా ఉంటే, దేవుడు అంటే భయము లేక భక్తి లేకుండా బ్రతికితే ఈ కార్యాలు మరి ఎన్ని మిస్ అయిపోతున్నామో అర్థమవుతుందా? ఎన్ని కోల్పోతున్నామండి మనం అసలు. మర్మాలు తెలియచేశారు, యోసేపు మర్మం తెలియచేశాడు దానియేలు. దేవుడు అంటాడు, అబ్రహాం నేనంటే భయభక్తులు కలిగి ఉంటాడు, అతనికి నేను ఏది దాసను, ఉగ్రత కురిపిస్తాను, సొదొమ గొమొర్రాల మీద ఉగ్రత రావటం ఖాయం, కానీ ఆ విషయం మాత్రం అబ్రహాంతో చెప్పేస్తా అన్నాడు. చెప్పలేదా దేవుడు? అంతే, ఇంకా అలాగ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అబ్రహాం. లోతు ఫ్యామిలీ బయటకు వచ్చేసాడు. దానియేలు అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి మర్మాలు తెలియచేయడం వల్ల ఒక్క వ్యక్తి 4 రాజుల కాలంలో ఎట్లా ఒక ప్రధానమంత్రి పోస్ట్లో ఉంటాడండి. అసలు ఎంత కష్టమో తెలుసా పాయింట్. భారతదేశ ప్రధానమంత్రి గారు 7 సంవత్సరాలు ఉంటారు, ఒకసారి గెలిచాక కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండుంటాడు? కారణం ఎవరు?
దేవుడే దేవుని యందు ఇతడు భయభక్తులు నిలబడమే, అంటే చెడుతనాన్ని విసర్జించటము. దేవుడు చెయ్యొద్దు అన్నది చేయకుండా ఉండటం, చెయ్యండి అని చెప్పింది చేయటం. అది కారణం ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకుని కోరుకొనవలసిన మార్గం మీద నీకు బోధిస్తాడు దేవుడు. ప్రభా ఇలా వెళ్ళాలా, నో అయితే వద్దు, ప్రభా ఇది చెయ్యాలా, చేయడానికి లేదు, అక్కడ ఇలా ఉంది, అక్కడ పరిస్థితి ఇలా ఉంది. పైరూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు, దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. రేపొద్దున కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు కూడా లోపల దాన్ని దేవుడు చూస్తాడు. ఆ జ్ఞానం మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి. లేకపోతే చాలా డబ్బు వృధా అవుతుంది. పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి నేను చెప్తున్న చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ పాప కోసం ప్రార్థన చేసేదాన్ని. ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో పెట్టాలి, అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని ఆయన బయలుపరిచిన తర్వాతే ఒక అడుగు మేము ముందుకెళ్తాం. అలా మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా, మన డబ్బు వేస్ట్ అవ్వకుండా మనం కోరుకోవలసిన మార్గాలు దేవుడు బోధిస్తాడు. అంతేకాదు రహస్యాలు కూడా దేవుడు మనకు తెలియచేస్తాడు. అది అంత అద్భుతమైన జీవితం అంటే అసలు. ఇప్పుడు బబులు అక్కడేమో ఐగుప్తు దేశానికి గొప్ప వ్యక్తి అయ్యాడు యోసేపు, ఇక్కడేమో బబులోను దేశానికి గొప్ప వ్యక్తి అయ్యాడు దానియేలు. వీళ్ళిద్దరూ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడే వాళ్ళకి బయలుపరిచారు. చెప్పండి, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఇలాగ నన్ను అడుగుతుంటాను అనమాట. నేను మామూలు ప్రసంగం చేస్తుంటాను అనుకోండి. నిజంగా నేను వ్యక్తిగత విషయాల జోలికి నేనైతే రానండి. నాకు వాళ్ళు చెప్తే తప్ప, ఎవరి కుటుంబ సంగతులైనా సరే వాళ్ళు నాకు ప్రార్థన చేయమని చెప్తేనే నేను ఆ విషయాలు ప్రార్థన చేస్తాను తప్ప వ్యక్తిగతమైన విషయాల జోలికి నేను రాను. మీరు నాకు చెప్తే మేము తప్పకుండా ఇంట్లోనూ ప్రార్థన చేస్తాం, చర్చిలో కూడా చేయవలసిన విషయాలు చేస్తాం. కానీ వాక్యాన్ని చెప్పినప్పుడు ఇప్పుడే కాదు, చాలా ప్రసంగ వేదికల మీద నన్ను అడిగారు, మా గురించే మీరు వాక్యం చెప్పినట్టుగా చెప్పారు అని. అక్కడ ఎవరు పని చేస్తున్నారని అర్థం? నేను 100కి 100% చెప్పగలను, దేవుడు మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడని. 100కి 100% నేను చెప్పగలను. ప్రతి కోణంలో నేను దానికి అబ్జర్వ్ చేస్తాను అన్నమాట. ప్రతి పాయింట్లో నేను చూస్తూ ఉన్నాను, దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఎవరితోనో ఉండటం కాదు. ఇది మాత్రం అలా మీరు కూడా జీవించవచ్చు, ఏమి అసాధ్యమైన విషయాలు ఏం కాదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఒకటి, దేవుడు ఏం చెప్పాను, ఒక్క విషయం గురించే మనం మాట్లాడాము. 25వ కీర్తనలో మన మార్గాలు, కోరుకొనవలసిన మార్గాలు, ఇల్లు కావాలా, ఎక్కడ ఇల్లు కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, అవి కూడా మొత్తం టోటల్గా అన్ని పాయింట్స్ నేను తేలకపోవచ్చు, కానీ మొత్తం కోరుకోవలసిన మార్గాలు, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, ఇళ్ళు, ఆత్మీయ జీవితం, ఇవన్నీ కూడా దేవుడు మనకి బోధిస్తాడు. దేవుని మనకు కోరుకోవలసిన మార్గాల్లోకి ఆలోచన ఇస్తాడు. మంచి మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు సీక్రెట్స్ కూడా చెప్తాడు. సీక్రెట్స్ నీకు తెలియవు, వాళ్ళ విషయాలు అక్కడెక్కడో ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ నీకు జ్ఞానం ఇచ్చి బోధిస్తాడు. వాళ్ళ పరిస్థితి అది, వీళ్ళ పరిస్థితి ఇది. ఒకసారి ఇద్దరు దేవుని సేవకుల మధ్యలో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. చాలా ఇద్దరు కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మంచి దేవుని దైవజనులు, మంచి సేవకులు ఇద్దరు కూడా. అయితే ఒక ఆయన వాళ్ళ ఇద్దరి మధ్యలో నేను ఇంతకుముందు సంవత్సరాల్లో ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి, ఇద్దరు వేరువేరుగా నాకు చెప్పినప్పుడు నాకు ఇద్దరు కూడా మంచి దేవుని సేవకులనే నాకు బాధ తెలుసు. కాబట్టి నేను ప్రార్థన చేశాను ఆ రోజు, దేవా ఏంటి ఇట్లాగా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, సహాయం చేయి ప్రభువా, వాళ్ళు మళ్ళీ మంచిగా ఉండి కలిసి సేవ చేసేటట్టుగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ, అసలు తేడా ఎక్కడొచ్చింది ప్రభువా అని ప్రార్థన చేశాను. నేను అనుకున్నది ఒకటండి, నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, ఏ అనే ఆయన బి అనే ఆయన్ని ఏదో అనుంటారు అని అనుకున్నాను. కానీ కళ్ళలో దేవుడు చూపిస్తున్నాడు, బి అనే ఆయనే ఏ అనే ఆయన్ని ఏదో అక్కడ వచ్చింది తేడా అని. ఆ రాత్రి కళలో నాకు స్పష్టంగా దేవుడు నాకు చూపించినప్పుడు నేను ఆశ్చర్యపోయి మళ్ళీ వెంటనే ఆయనకి ఫోన్ చేశాను. దేవుడు నేను ఇలా పొరపాటుగా అనుకున్నాను, ఏమనుకోకండి, కానీ గత రాత్రి దేవుడు నాకు ఇలా చూపించాడు, ఇది కరెక్టేనా అంటే, సిస్టర్ మీకు ఎవరు చెప్పారని అంటే, కాదండి నాకు ఎవరు చెప్పలేదండి, నాకు రాత్రి కళలో దేవుడు నాకు ఇలా బోధించాడు, అప్పుడే నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నందుకు ఇలాగా అని నేను అనుకున్నానండి అని అంటే, అవును సిస్టర్ మీరు ఏదైతే కళలో చెప్పారో అది కరెక్టేనని చెప్పారు. మర్మాలు దేవుడు తెలియజేస్తాడు. లేకపోతే సేవ పరిచయం చేయలేమండి. కొంతమంది ఎలా అనుకోవచ్చు, మా గురించి చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారని. ఎవరి గురించి ఉండదండి, వాక్యం గురించి తప్ప ఇంకే గురించి ఉండదు. మీరు ఏమైనా చెప్తే ప్రేయర్ చేయడం తప్ప, అక్కడ ఉంటుంది ప్రేయర్లో వస్తాయి మీ పేర్లు,
తప్ప మిగిలినవన్నీ కూడా వాక్యమే ఉంటుంది. మిగిలిన విషయాలు మైండ్లో పెడితే వాక్యం చెప్పడం కష్టమవుతుందండి. అందుకని మిగిలిన విషయాలు ప్రార్థనలోనే పెట్టి వాక్యాన్ని మాత్రమే వాక్యంగా చెప్తాం అనమాట. దేవుని స్తోత్రం చెప్పి గట్టి చప్పట్లు పట్టండి. ఎంత అద్భుతమైన దేవుడు మాట్లాడాడో తెలుసా? ఇదంతా దేవుని యొక్క పవర్ అనమాట. ఏంటి చెప్పండి, ఇదంతా కూడా గాడ్స్ పవర్. అందుకంటే ఇక్కడ ఏమీ కూడా లేదు. దేవుని యొక్క శక్తి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే, మీరు అనుభవిస్తే, ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ కూడా మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. వింతేవి కాదు. ఇలా ఎన్నో విషయాల్ని నేను ఎగ్జాంపుల్స్గా చెప్పగలను, కానీ నేను అవి చెప్పట్లేదు. నెక్స్ట్ పాయింట్లోకి వస్తాను. 145వ కీర్తన 19వ వచనం నేను త్వరగా చెప్తున్నాను. మనకి కలిగే మేలులేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎలాంటి మేలులు కలుగుతాయంటే కదా, కోరుకొనవలసిన మార్గం తెలుస్తుంది. దేవుడు రహస్యాలు మనకు బోధిస్తాడు. మూడో విషయం 145వ కీర్తన 19వ వచనం గట్టిగా చదవండి ఒకడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించు. అదండి మూడో పాయింట్. థర్డ్ పాయింట్ చెప్తున్నాను. థర్డ్ పాయింట్లో తన యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు, వాళ్ళు చేసే ప్రార్థనలు ఆలకించి వాళ్ళని రక్షిస్తాడు, కాపాడుతాడు అని రాసు. ఎంత బాగుంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలాంటి కోరికలు కోరతారు? ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన కోరికలే కోరతారు. అవునా కదా? అది బైబిల్లో దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి మీరు ఉన్నట్లయితే కనుక మీ కోరికలు నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తాడు. మీరు మొరపెట్టినప్పుడు, మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలు నేను ఆలకించి మీ కోరిక ఏంటో దాన్ని తీరుస్తాను. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే మన కోరికలు తీరవు అని కూడా గుర్తు చేసుకోవాలి వాక్యంలో. అంతేనా కాదు? ఇప్పుడు ఈ వాక్య ప్రకారం కరెక్టే నేను చెప్పిన పాయింట్. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు నెరవేరుస్తాడు. భయభక్తులు లేని వారంటే చెడుతనాన్ని విసర్జించని వారి కోరికలు తీరవు. దుష్టత్వాన్ని కలిగి ఉండే వారి కోరికలు తీరవు. భయభక్తులు కలిగి ఉండే వారి కోరికలు తీర్చి వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కూడా కావాలా? ఇప్పుడు దేవుడు ఏమైనా అనుకుంటాడో ఏమో, ఇల్లు కోసం అడిగితే అనుకుంటాడో, లేకపోతే చదువుల గురించి అడిగితే ఏమని అనుకుంటాడో, ఉద్యోగాల గురించి ఏమైనా అడిగితే దేవుడు ఏమనుకోడు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి అడిగితే తప్పకుండా నీ కోరిక నెరవేర్చబడును గాక. ఆమేన్. అదే అనమాట. వాళ్ళ ప్రార్థనలు కూడా ఆలకించి వాళ్ళ ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. కానీ మన దేవుని భయభక్తులు లేకపోతే మన కోరికలు తీరవు. దేవుడు ఇంకొక పాయింట్ నేను మీకు ఇక్కడ చెప్పాలి. దేవుడు క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరతలు కూడా తీరుస్తాడండి. అవసరాలు తీర్చబడతాయి. కోరికలు తీర్చబడాలంటే మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కోరికలు తీర్చబడతాయి. అవసరాలు అందరికీ తీర్చబడట్లేదా అండి? అందరి మీద ఎండబడట్లేదా? నీళ్ళు అందరికీ వస్తున్నాయా రావట్లేదా? మన ఇంట్లో ఒకరికి నీళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఉండకపోను మన భూమి మీద. భూమి అందరికీ వర్షం పడుతుందా పడట్లేదా? అందరికీ భోజనం దొరుకుతుందా దొరకట్లేదా కదా? అంటే ఏంటి? మనకి కోరికలు తీర్చబడాలంటే ఆయన భయభక్తులు కలిగి ఉంటే మన కోరికలు తీరుస్తాడు అనమాట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం నిజంగా ఆజ్ఞలు అనేవి నేను కిందసారి కూడా చెప్పాను, మనం ఆశీర్వదింపబడటం కోసమే, మనం అభివృద్ధిలోకి రావడం కొరకే. ఒక క్వాలిఫికేషన్ ఉంటే ఒక ఉద్యోగం ఎలాగిస్తారో క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వరు కదా అండి. అలాగే దేవుడు పెట్టిన షరతులు చేసినప్పుడే దేవుడు మనకి రావాల్సిన దీవెనలు కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆ షరతులు పాటించకపోవడం చేత కార్యాలు ఆలస్యం అవుతాయి, కొంతమందికి అసలు జరగవు. నేను అందుకే ఈ విషయాన్ని మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. అర్థం చేసుకుని దేవుని మార్గాల్లో నడిస్తే గొప్ప మేలులు భూమి మీద అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. ఏం మేలులు కలుగుతాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి కలిగే మేలులు ఏంటి? సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం. చాలండి. చూడండి 14:26లో ఇంకొక పాయింట్ రాస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అంటే చెడుతనాన్ని విసర్జించితే, దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేయకుండా ఉంటే, చెయ్యండి అని చెప్పిన దాన్ని మీరు చేస్తే, ఏ విషయంలోనైనా సరే, ఏ పాయింట్లోనైనా సరే, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చారో ఇది చెయ్యండి అంటే అది చేసినప్పుడు, ఇది చేయకూడదు అంటే దాన్ని వదిలేసినప్పుడు దేవుడు చేస్తాడంట. దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట
బహుధైర్యము పుట్టించును. చెప్పండి అందరి మాట పడుతూ. అసలు ఇప్పుడు అందరికీ కూడా భయం 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 భయం. దేవుడి వాక్యం ద్వారా ఈరోజు నేను రాత్రి వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తాడంట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కువ, ఇప్పుడు గత 2 సంవత్సరాలు జరిగిన విషయాలను బట్టో ఇంకా ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టో ఎక్కువ మందిలో పిరికితనమే ఎక్కువ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే చిన్న జలుబు దగ్గు రాగానే చాలా టెన్షన్ 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 టెన్షన్, భయం. బాగా వినండి వాక్యం, బాగా విని మనసులో పెట్టాలి మాట. చాలా టెన్షన్ అన్నమాట, చాలా భయం. చిన్నది ఏదైనా జరగగానే భయం, చిన్నది ఏదైనా అవ్వగానే భయం వచ్చేస్తుంది వెంటనే. ఏం జరిగినా సరే భయపడిపోతుంటారండి, అన్నిటికీ భయం భయం. రాత్రి నేను వాక్యం మాట్లాడినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే ఈ వాక్యం చదివినప్పుడు. దేవుని అని భయభక్తులు కలిగిన వాడు మామూలు ధైర్యం కాదు. బైబిల్ అక్కడ ఏమి నోట్ చేస్తుంది? బహుధైర్యము. చెప్పండి అందరు నోటితో. బహుధైర్యం వస్తుంది. ఎవరికి భయం వచ్చింది, ధైర్యం వచ్చింది? లేకపోతే తలనొప్పి వచ్చినా భయమే, చెయ్యి నొప్పి వచ్చినా భయమే, ఈ నడుము నొప్పి వచ్చినా భయమే, కాళ్ళ నొప్పులు వచ్చినా భయమే. ఏమి రోగం వచ్చేసిందో, ఏమైపోతుందో, జీవితం ఎట్లా అయిపోతుందో, చాలా అయిపోయింది. ఇంక అంతే, జీవితం అయిపోయింది, ఈ రోగాలతోనే అయిపోయింది. భయం అనమాట కదండి. ఇట్లాగే ఎంత భయపడిపోతున్నారో. దేవుడు నమ్ముకునే వాళ్ళు అంతేనండి. భయం, అబ్బా ఈ జలుబు వచ్చిందంటే కరోనా వచ్చేసింది అనమాట. అయితే అంతే భయం అనమాట. ప్రాణం పోయిద్దేమోనండి. దేవుడు చెప్పకుండా మన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఒకవేళ దేవుడు చెప్తే ఎవరు ఆపలేరు కదండి. ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ దేవుడు చెప్పకుండా ఏది జరగదు. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఉన్నవారు ఎలా ఉంటారు? వాళ్ళకున్న లక్షణం ఏంటంటే బహుధైర్యముగా ఉంటారు. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్లో రాసి. సింహం ఎప్పుడైనా భయపడడం చూస్తారా? నేను మళ్ళీ చెప్తున్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండాలి. ప్రతిరోజుకి ఒకసారి చెప్పినట్లుగా మీరు భయపడద్దు 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 అంటే మనకి కాళ్ళు నొప్పి అయినా భయమే, తలనొప్పి అయినా భయమే, లేకపోతే ఏదైనా నొప్పి వచ్చినా భయమే. అంతే, ఇంకా ఆ రోజంతా పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి పడుకున్న వాళ్ళు లేపాడు దేవుడు, మళ్ళీ రెండోసారి లేపాడు, ఇంక వీళ్ళు లేవట్లేదని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి మూడోసారి భయంకరమైన శోధనలో పడి 3 సార్లు వేసుకోబట్టి ఎవరు ఎలాగని చెప్పాడు. నిద్ర ఎక్కువ, బాగా నిద్రపోతుంటారు. ప్రార్థన ఉండదు, ఏముండదు, నిద్రే నిద్ర నిద్రే నిద్ర. అందరూ కాదు, నేను కొంతమంది మాత్రం ఈ పని చేస్తారని చెప్తున్నాను. ఈరోజు నేను మీకు చాలా భయభక్తులు కలిగి ఉంటే మీరు భయపడరని చెప్తున్నాను. నేను అన్నకి చెప్పాను, హెల్త్ సిక్ అయినప్పుడు నేను వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు అన్నది ఇంకా చాలా ఇంక సంవత్సరాలు ఇట్లా జరిగితే చాలా, ఇంకా అప్పుడే ఎక్కడండి, మీరు ఇంకా బోల్డ్ పనులు చేయాలి, ఇంకా బోల్డ్ అని కార్యక్రమాలు చేయాలి, ఇంకా మీరు చాలా సంవత్సరాలు బ్రతుకుతారు, మీరు అలాంటి మాట్లాడకూడదు. ఇప్పటికీ కూడా మంచిగానే ఉన్నారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అలాగే అనొద్దు, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా బోల్డ్ కార్యక్రమాలు చేయాలి, బోల్డ్ పనులు ఉన్నాయి, బోల్డ్ సర్వీసులు, ఆ సర్వీస్ అంతా మీరు చేసేస్తారని చెప్పాను. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యం కలుగుతుందండి. చెప్పండి, ఏమో కలుగుతుంది? ఎందుకు? ప్రతి చిన్నదానికి, ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఆ పిల్లలకి ఏదైనా చిన్నది అవ్వగానే చాలా ఎక్కువ అయిపోయినట్టుగా భయం, చాలా టెన్షన్ అనమాట. ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒకటి చేయమన్నారు ఆయన, ఏం చేయమన్నారు ఆయన? ప్రార్థన చేయండి అని చెప్పారు. మీకు అంత చింత పడిపోతే ఏం చేయాలంటే మరి చింత